వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలోని పెన్షన్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1500 నుంచి 1800 కోట్ల గురించిన సమాచారం. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన తోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక నలిగిపోతున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని గురించి లెక్కలేసుకొని పిల్లల పెళ్లిళ్ళు, ఇంటి నిర్మాణము మొదలైన వాటి కోసం ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలలు దొల్లిపోతున్నా ఇంకా ఆ సొమ్ము చేతికి అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 3.59 లక్షల మంది ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగికి గ్రాట్యుటీ, వేతనం నుంచి నెల నెలా దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్ జీఎల్ఐ, కమ్యూటేషన్, సరెండర్ లీవ్లు మొదలైన వాటి రూపేణా ఇవ్వాల్సి ఉంది. ఏక మొత్తంలో ఈ రెండింటిని కూడా చెల్లించాల్సి ఉంది. ఆ ప్రకారంగా ఉద్యోగుల స్థాయిని బట్టి సగటున 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు వారికి చేతికి అందాలి. వాస్తవానికి పదవీ విరమణకు 4 నెలల ముందుగానే అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి తాము రిటైర్ కాబోతున్నామని లిఖితపూర్వకంగా సమగ్ర వివరాలు అందజేస్తారు. అయినా కనీసం 1 నెల తర్వాత కాదు కదా, 6 నెలలైనా సరే రావాల్సిన మొత్తం రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించడంలో ఆలస్యమైన వడ్డీ అన్న అదనంగా వస్తుందా అంటే అలాంటిదేమీ ఉండదు. ప్రభుత్వం పదవి విరమణ పొందిన వారికి అన్నీ చెల్లించాలంటే సుమారు 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు అవసరమని అంచనా. ఈ విధంగా ప్రతి జిల్లాలో వివిధ రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం వాస్తవమే. కాకపోతే అన్నీ ఒకేసారి కాకపోయినా విడతల వారీగా ఒక్కో సమస్యను తీర్చాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించాం. గతానికి భిన్నంగా వేతనాలను సకాలంలో ఇస్తున్నట్లుగానే ఈ ఇతర ప్రయోజనాలను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా చెల్లించేలా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ఈ ఉద్యోగ సంఘ నాయకులైతే చెప్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చెల్లించినట్లయితే పెన్షన్లకు సంబంధించిన సమస్యలన్నీ కొంతవరకైనా తొలగిపోగలవు.